దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకొని దేవుడిచ్చే వాగ్దానము, దేవుడిచ్చే ఆదరణకరమైన మాటలు విని ఆశీర్వాదం పొందుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవ్యంలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు, ఆదరించే మాటలు, శక్తితో ఉన్న మాటలు, బలహీనత నుంచి విడిపించే మాటలు, శ్రమల నుంచి విడిపించే మాటలు, ధైర్యపరిచే మాటలు, సంతోషాన్ని ఆనందాన్నిచ్చే మాటలు, ఎంత అద్భుతమైన మాటలో మనం దేవుని వాక్యము చదివినా, దేవుని వాక్యము వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఈ దినం దేవునితో సహవాసం చేసావా? దేవునితో ఎంతసేపు ఆయనతో సహవాసం చేశావు? 1 గంట 2 గంటలు ప్రార్థించావా? 1 గంట 2 గంటలు దేవుని వాక్యము చదివావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పౌలు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అన్నాడు. చాలామంది పండితులు, పెద్ద పెద్ద వాళ్ళు, మరి టీచర్సు, ప్రొఫెసర్సు అన్న మాటలు ఏంటంటే, కొందరేమో పౌలుకు ఒక వ్యాధి ఉన్నది, జబ్బు కళ్ళల్లోంచి నీరు కారేది, ఆ బలగితుందని కొందరంటారు. మరికొందరేమో అతనికి ఆస్తమా ఉంది, ఊపిరితిత్తులు బలహీనత అని కొందరే అంటారు. అది ఏదైనా కావచ్చు, ఏ బలహీనతైనా కావచ్చు. కానీ ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు, కానీ ప్రభును వేడుకున్నాడు. ప్రభువారు మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. ఎంత అద్భుతమో చూడండి. ఆయన చేసిన ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబిచ్చాడు. మరి నీవు పౌల్లాగా నిరీక్షణ కలిగి నీ ఉంటున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు కంపల్సరీ నీవు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ పౌలు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలయ్యా అని మాట్లాడుతూ, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. మూడవది క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు ఏముందంటే పౌలు మీద యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఆయన మీద ఉన్నది. గుర్తుంచుకోండి. ఆయనే రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం రాసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండు అన్నాడు. మరి దేవుని యొక్క శక్తిని ఆయన పొందుకున్నాడు. మరి నీవు దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత 5వది అంటున్నాడు, విశేషముగా నా బలహీనతలను యందే బహు సంతోషముగా అతిశయపడదును అంటున్నాడు. చూడండి, ఎవరైనా బలహీనతలు ఎందో అతిశయపడతారా? సంతోషిస్తారా? అమ్మో, ఈ బలహీనతలు ఏంటి, ఈ జబ్బులు ఏంటి, ఈ సమస్యలు ఏంటి అని ఇంకెక్కువగా
టెన్షన్ పడతారు, భయపడతారు, కృంగిపోతారు. కానీ పౌలు అంటున్నాడు, ఎంత అద్భుతమో చూడండి, నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదును అంటున్నాడు. అంటే ఈ బలహీనతలను ఏం చేయదు, ఇది ఏ వ్యాధైనా ఏం చేయదు, ఏ సమస్యను ఏం చేయదు. ఎందుకో తెలుసా? క్రీస్తు యొక్క శక్తి నా మీద ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ బలహీనతలను చూసి కృంగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా శక్తి నీ బలహీనతల నుండి విడిపించి బలవంతుడిగా చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనతలు చూసి కృంగిపోకు, నీ బలహీనతలు చూసి కృంగిపోకు. పౌలు మీద ఉన్న యేసుక్రీస్తు శక్తి కూడా నీ మీద కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, మన దేవుడు మార్పులేని దేవుడు. ఆయన శక్తి నీ మీద కూడా ఉంచుతున్నాడు. నీ బలహీనతల యందు నువ్వు భయపడద్దు, కృంగిపోవద్దు. ఆయన శక్తి నీ మీద ఉంటుంది కాబట్టి నిన్ను బలవంతుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ చూద్దాం. అప్పుడే మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవునికి స్తోత్రం. చూసారా? ఎప్పుడు బలహీనుడిగా ఉంటావో అప్పుడు నీవు బలవంతుడు అని తీర్మానం చేసుకోవాలి. అప్పుడు నీలో ఉన్న భయము, నీలో ఉన్న వ్యాధి తొలగిపోతుంది. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంటే ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థనకు దేవుని శక్తి ఆయనకు తోడుగా ఉంది. కాబట్టి నీ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. గుర్తుంచుకోండి. 42వ కీర్తన 8వ వచనం, నా జీవదాత అయిన దేవుని ఆ ప్రార్థన తోడు అంటాడు. కాబట్టి పౌలుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మాట్లాడుతున్నాడు, నేను బలహీనుడు అప్పుడే బలవంతుడని చెప్తున్నాడు. తర్వాత 7వది మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇబ్బందుల్లోనూ, నిందలలోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను. అద్భుతమైన మాట చూడు. మరి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతావా? అప్పుడే నీవు బలవంతురాలుగా ఉంటావు. తీర్మానం చేసుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలను చూసి మేము కృంగిపోకుండా సహాయం చేయండి. మీ శక్తి మా మీద నిలుచునని వాగ్దానం చేశావు. అందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నా శక్తి ప్రభా మీ బలహీనతల నుంచి విడిపించును, మిమ్మల్ని బలవంతులుగా చేయనని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేర్చి మహిమ పొందుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.